గుడ్ ఈవినింగ్ అండి. అసలు నా షెడ్యూల్ని నేను తప్ప వేరే ఎవరు ఫాలో అవ్వరేమో అనుకున్నాను. కానీ నిన్న కామెంట్ చూస్తే చాలా హ్యాపీ అనిపించింది. దగ్గర దగ్గర 20 కామెంట్స్ వచ్చాయి. కామెంట్ చేసిన వాళ్ళందరూ ఫాలో అవుతున్నారు అని అనుకుంటున్నాను. ఫాలో కాకపోయినా ఇవాళ నుండి అయినా ఫాలో అవ్వండి. సో స్టార్ట్ చేస్తే బెటర్, లేట్ అయినా కూడా ఇప్పుడే స్టార్ట్ చేయండి. ఇంకా చాలా టైం ఉంది. ఇలాగే డైలీ కామెంట్ చేస్తుంటే అందరం కలిసి పోటీ పడి చదివేసుకుందాం, ఓకేనా? ఇంకా ఇవాళ టాపిక్స్కి వస్తే ఫస్ట్ ఎస్ఎన్టీ కదా. లాస్ట్ 3 days నుంచి ఈ ఎస్ఎన్టీ పోర్షన్ ఎక్కువ ఇస్తున్నా, ఎందుకంటే ఇందులో స్టాక్ తక్కువ ఉంటుంది, కరెంట్ ఎక్కువ ఉంటుంది, అందుకే ఎక్కువ ఇచ్చా. అయినా సరే మనం కంఫర్టబుల్గా స్ట్రెస్ లేకుండా చదవాలి. కష్టపడి చదవకూడదు, ఇష్టపడి అర్థం చేసుకొని హాయిగా చదివేలా ఉండాలి. సో ఒకే రోజు కొండను పిండి చేయలేం, బట్ ట్రై చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేస్తాం. సో ఇప్పటికీ ఎస్ఎన్టీలో పాలసీసు, ఎమర్జింగ్ టెక్నాలజీసు, స్పేస్ టెక్నాలజీ అండ్ డిఆర్డిఓ ఈ వరకు చదివా కదా. సో 3 టాపిక్లు కవర్ చేసాం కదా, 4 టాపిక్లు కవర్ చేసాం. సో రేపు కొంచెం గ్యాప్ ఇద్దాం. దానికి ఇంకా ఫినిష్ చేయని వాళ్ళు రేపట్లోగా ఫినిష్ చేసేయండి. ఆల్రెడీ ఫినిష్ చేసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి క్లియర్గా రివిజన్ చేయండి. నేను మీరు ఒకసారి మాత్రమే చదివేసి ఉంటారని తెలుసు. డైలీ నైట్ రివిజన్ చేయట్లేదని అర్థమైంది, ఎందుకంటే నేను నిన్న స్కిప్ చేశాను కాబట్టి నాకు అర్థమైంది. చాలామంది స్కిప్ చేసి ఉంటారు. మేబీ ఒకవేళ మీరు సిన్సియర్గా నేను చెప్పినట్టు చదివినా కూడా రేపు మళ్ళీ ఒకసారి 3 days పోర్షన్ని రివిజన్ చేసేయండి. ఇంకా పెండింగ్ ఉన్న వాళ్ళు కంప్లీట్ చేసేయండి. ఇంకా పాలిటీ విషయానికి వస్తే ఇవాళ ప్రాథమిక హక్కులు చదివేశారు కదా. సో నెక్స్ట్ ఆదేశిక సూత్రాలు, ఈ ప్రాథమిక విధులు కూడా ఉన్నాయి. సో ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. ఇక్కడ ప్రాథమిక విధులు జస్ట్ అలా చూసుకోండి. ఆదేశిక సూత్రాలు మాత్రం ప్రాథమిక హక్కులు ఎలా చదివారో అలానే చదవండి. ఇక్కడ మనం ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు చదివామలా కాకుండా రెండింటికి తేడా ఏంటి, ఆ రెండింటిని ఎందుకు విడదీశారు, వాటి మధ్య ఎందుకు కాంట్రవర్సీలు వచ్చాయి, దేనికి ఇంపార్టెన్స్ ఇచ్చారు అని కొంచెం క్లియర్గా చదవండి. మనకు ఫస్ట్ యూనిట్ మొత్తం ఇంపార్టెంట్ టాపిక్ అదే, ప్రాథమిక హక్కులు వర్సెస్ ఆదేశిక సూత్రాలు. అది తెలుసుకుంటే ఫస్ట్ యూనిట్లో 70% సిలబస్ కవర్ చేసినట్టే. సో జాగ్రత్తగా చదవండి. నెక్స్ట్ ఎకానమీ ప్లానింగ్స్కి వచ్చేయండి. సో పంచవర్ష ప్రణాళికలు ఒకే రోజు 12 చదవలేం, చదవాలనుకున్నా కూడా నిద్రపోతాం కాబట్టి 5 పంచవర్ష ప్రణాళికలు, 5 పంచవర్ష ప్రణాళికలు చదివేయండి. అదేంటండి 5 అంటున్నారు, 12లో సగం 6 కదా అంటే ప్రణాళికల కంటే ముందు అవి ఎలా వచ్చాయి, ఎందుకు వచ్చాయి, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు అమలు చేశారు, ఎవరు ప్లాన్ చేశారని ఒక థియరీ ఉంటుంది కదండి, అవన్నీ చదివేయండి. సో అవన్నీ చదివేసి 5వ ప్లాన్ వరకు చదివేసి బుక్ పక్కన పెట్టేయండి. ఇంకా హిస్టరీకి వస్తే హిస్టరీలో ఎలాగో ఈజీ కాబట్టి ఇక్ష్వాకులు చదివేయండి, మొత్తం చదివేయండి. వాళ్ళ కాలానికి సంబంధించిన ప్రత్యేకంగా ఆర్థిక మత పరిస్థితులు ఏం పెద్దగా ఉండవు. సో శాతవాహనులు వాళ్ళనే ఫాలో అవుతారు అనమాట. అయినా సరే ఇక్ష్వాకులు పూర్వాతరాల నుంచి మొత్తం వాళ్ళ చరిత్ర మొత్తం చదివేసి వాళ్ళ నిర్మాణాలు కూడా చదివేయండి. అవే ఇంపార్టెంట్. ఎవరేం కట్టించారని అడుగుతారు, ఎవరు ఏ శాసనాలు వేయించారో ఆ శాసనాల ద్వారా ఏం తెలుస్తుంది అనేవి అడుగుతారు అనమాట. సో చిన్న టాపికే, బట్ బాగా చదవాలి. ఇంకా అలా చదివేసి పక్కన పెట్టి పడుకోకుండా తెలుసుగా ప్రీవియస్ పోర్షన్ అన్నీ రివిజన్ చేయాలి. కంగారు పడకండి, 4 days ఏం రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఎలాగో ఫస్ట్ డే పోర్షన్ని 3 times రివిజన్ చేశారు కాబట్టి ఫస్ట్ డేని స్కిప్ చేసి సెకండ్, థర్డ్ డే ఏమేమి చదివారు, అంటే ఇవాళ నిన్న ఏం చదివారు అది రేపు చదవాల్సింది అయిపోయాక చదివేసి ప్రశాంతంగా పడుకొని బ్రెయిన్లో నెమరు వేసుకుంటూ బజ్జోండి. పోయే ముందు ఒక్క మాట, నిన్న కామెంట్ చేశాం కదా అని వాళ్ళు చేయకుండా మాత్రం వెళ్ళకండి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, కంటిన్యూ సార్ అని చెప్పకుండా ఏం చదివారు, ఎలా చదివారు, ఏమైనా స్కిప్ చేశారా అని కొంచెం మంచిగా కామెంట్ చేయండి. 1 minute కూడా పట్టదు కదా కామెంట్ చేయడానికి. సో ఎవరు కామెంట్ చేసినా చేయకపోయినా నిన్న కామెంట్ చేశారుగా మీరైతే ఖచ్చితంగా చేయండి. మీకోసమే వీడియో చేస్తున్నా, సరేనా? మనకి ఎవరు వచ్చినా రాకున్నా ఇలానే కంటిన్యూ చేద్దాం. అప్పుడప్పుడు మార్నింగ్ ప్రాథమిక హక్కులు పెట్టాక అలా స్మార్ట్ నోట్స్ పెడతా. చాలామంది ఎకనామిక్ క్లాసులు అడుగుతున్నారు, డెఫినెట్గా కంటిన్యూ చేస్తా. ఇంకా లైవ్ విషయానికి వస్తే చేయాలండి. నేను మొన్న రీఛార్జ్ అయిపోయినప్పుడు డైలీ లైవ్ పెడతాం కదా అని 3 GB ప్యాక్ని రీఛార్జ్ చేయించా. లైవ్ పెట్టినందుకు డైలీ 1 GB వేస్ట్ అయిపోతుంది, చాలా హర్టింగ్గా ఉంటుందండి. సో ఆ 1 GBని వాడడానికైనా లైవ్ పెడదాం. అలా అని ఏది పడితే అది కాదు. మనం ఇంకా ఆగస్ట్ నుంచి కరెంట్ అఫైర్స్ని చెప్పేసుకోవాలి, తర్వాత పాలిటీ చాప్టర్ వైజ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసుకోవాలి, తర్వాత ఇంకా ఎకనామీ ఉంది. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. స్టే ట్యూన్ టు ఆస్పిరెంట్ డైరీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కామెంట్స్ మాత్రం మర్చిపోకండి. లైక్ షేర్ మీ ఇష్టం. కామెంట్స్ అయితే నాకు కావాలి, కామెంట్స్ చేయండి. నిన్న చేసిన వాళ్ళు పర్టికులర్గా ఖచ్చితంగా కామెంట్ చేసి చదువుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ, టాటా, గుడ్ నైట్.